పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకపోతే భూ పోరాటం చేస్తామని జెండాలు పాతి పేదలకు ఇంటి స్థలాలను పంపిణీ చేస్తామని ఉన్న వాళ్ళకి ఇంటి స్థలాలకు గతి లేదు. పైగా ఎక్కువ మంది బిడ్డలను కంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇళ్ల స్థలాలు ఇస్తావు చంద్రబాబు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటి స్థలాలు రేషన్ పెన్షన్ పంపిణీ చేయాలని చెలో కార్పొరేషన్కు పిలుపు ఇచ్చిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వందలాదిగా పేదలు తరలివచ్చారు. కార్పొరేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు మారిన విలీన ప్రాంత వాసులు మురికి నీళ్లలో నివాసం ఉంటున్నారన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గొప్పలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. అభివృద్ధిపై దృష్టి పెట్టి మారుమూల ప్రాంతాల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయవద్దన్నారు. లేదంటే పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి వైసీపీ ప్రభుత్వం సెంటు స్థలం ఇస్తా ఉంది, ఇది అన్యాయం, మేము అధికారంలోకి వస్తే 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఈ మాట చెప్పింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రేపు మే వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంతవరకు ఒక పట్టణంలో కానీ ఒక నగరపాలక సంస్థలో కానీ స్థలాలు ఇచ్చేదానికి ఏర్పాట్లు జరగడంలా, అంటే 2 సంవత్సరాల కాలంలో ఏర్పాట్లు కూడా జరగకపోతే ఇచ్చేది ఎప్పుడు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు పిల్లల్ని ఎక్కువ కనమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దండిగా కుటుంబాలు కావాలా అంటున్నాడు, జనాభా ఎక్కువ కావాలా అంటున్నాడు, కుటుంబాలు దండిగా ఉండాలా అంటున్నాడు. ఆ కుటుంబాలకు ఇన్లాడో ఆ కుటుంబాల నివాసం ఏడో చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొత్తం సంపదనంతా తీసుకుపోయి మొత్తం ఆస్తినంతా తీసుకుపోయి అమరావతిలో కేంద్రీకరిస్తే ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో వెంటనే ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలి. ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు సంసారం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మా జర్నలిస్టుల మిత్రులకు కూడా చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, ఇంతవరకు ఇవ్వాల. పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ అయినా కూడా ఇవ్వాల. పేదలంటే చులకన భావం, పేదలంటే తక్కువ స్థాయి అభిప్రాయం ఉండడం పాలకులకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా చింతించాల్సినటువంటి విషయం. అందుకనే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కడప నగరంలో ఇంకా 20,000 మందికి ఇళ్ల స్థలాలు అవసరం ఉంది. తక్షణమే స్థలం ప్రొక్యూర్ చేయాలా, స్థలం పంచాలా, లేకపోతే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జెండాలు పార్టీ పేదవాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు పంచుతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణమే పూనుకొని ఇళ్ల స్థలాల పంపిణీకి దిగాలని, అంతేకాకుండా పెన్షన్లు, రేషన్ కార్డులు లేక ఈరోజు స్థానిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో పేదలు నివసించడానికి చాలా కష్టపడుతున్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, వర్షాలు వస్తే నీటిలో సంసారం, వర్షాలు పోతే పాములు దోమలతో సంసారం, రోగాలు రప్పులతో హాస్పిటల్కి సంపదనంతా ఖర్చు పెడుతున్నటువంటి దుస్థితిలో ప్రజలున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పేదవాడి సమస్య పేదవాడి దగ్గరే ఉంది, ధనవంతులేమో ధనవంతులు అయిపోతున్నారు. ఇప్పటికైనా పేదవాడి కష్టాన్ని, పేదవాడి బాధల్ని, పేదవాడి ఆక్రోశాన్ని అర్థం చేసుకోండి, లేకపోతే పేదవాడు కన్నెర చేస్తే మాడి మసి అయిపోతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మాటలు ఎక్కువ చెప్తున్నారు, చేతలు తక్కువ చేస్తున్నారు. మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో గడపలు దాటడం లేదు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలి. కడప ఎమ్మెల్యే చాలా మాటలు చెప్పినారు, కడపలో మేము బ్రహ్మాండంగా పేద ప్రజలను ఆదుకుంటామని. ఏమో అవన్నీ ఏం కనిపించడంలే, మీ మాటలు ఏమో ఆచరణలో కనిపించడంలే. ఇంకా కాలం అయిపోయింది, మీకు ఇచ్చినటువంటి హనీమూన్ టైం అయిపోయింది. ఇంకా ప్రశ్నిస్తాం, ఇంకా పోరాడతాం, తిరగబడతాం, నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ నిర్బంధిస్తాం తప్ప సమస్యలు పరిష్కరించకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.